టీడీపీ అధికార ప్రతినిధి యశ్వరావు గారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అంతగా డిటేరియట్ అయిపోయింది. 35 హత్యలు, 2700 మంది ఇల్లు వాకిండు వదిలి పారిపోవటాలు, 1500 దౌర్జన్యాలు, ప్రతిదీ రికార్డు చేసి ఉంచింది వైసీపీ. ఆడరాక గజ్జల పాతగైందని చెప్పినట్టు సామెతకు కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సరిపోతుంది. అది తనకు ఆడరాదు గజ్జల పాతగైనట్టు ఎట్లా? ఎందుకంటే ఈ రోజు అన్ని శాంతి భద్రతల పైన అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే నువ్వు జవాబు చెప్పేటువంటి పరిస్థితి నీది. జవాబు చెప్పాల్సింది పోయేసి నువ్వు ముఖం తప్పించుకొని నువ్వు అసెంబ్లీని రాకుండా తప్పించుకోవడానికి నువ్వు రాష్ట్రం మొదలు పెట్టి పారిపోతున్నావు. నువ్వు శాశ్వతంగా పారిపో. అక్కడ వెళ్ళి జంతర్ మొత్తం ధర్నా చేసి ఆ తర్వాత కూడా అసెంబ్లీ అయిపోయేంత వరకు ఇక్కడ రాలంటే బహుశా అక్కడ ఉండి తిహార్ జైల్లో ఇట్లా రేపు పోయే తిహార్ జైల్లో మొత్తం వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా గది విధి రెడీ చేసుకుంటడం మనకు అర్థం కాలేదు. మరి ఈయన శాంతి భద్రత గురించి వీళ్ళు మాట్లాడతారా? దయ్యాలు వేదాలు వాదించినట్టుంది. గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి రాక్షసత్వం ప్రజలందరూ చూడలేదా? ఆ రాక్షసత్వాన్ని చూసే ప్రజలు నువ్వు ప్రతిపక్షాన్ని కూడా పనికిరావని 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా కానీ బుద్ధి రాకుండా నువ్వు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో రావడానికి అసెంబ్లీలో కూర్చోడానికి ముఖం లేక నువ్వు పోయేసి చేసావు. ఇప్పుడు ధర్నా చేస్తున్నట్టు ఇప్పుడు అక్కస్తోటి గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, ఈ యొక్క భవ్యమైనటువంటి రాజధాని నిర్మాణం చేస్తే ఆ పేరు చంద్రబాబు నాయుడుకి వస్తుందని చెప్పేసి ఒక ఫ్యాక్షనిస్ట్ మనోబుద్ధితో నువ్వు పరిపాలించావు. ఆ యొక్క అక్కస్తోటి పరిపాలించావు. ఆ అక్కసు కారణంగానే రాజధాని లేకుండా చేసావు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల నుంచి అందరినీ ఒక ఇన్వెస్టర్లని ఆహ్వానిస్తుంటే రేపు ఈ శాంతి భద్రతలు క్షీణించినాయని చెప్పేసి రాష్ట్రం యొక్క ఖ్యాతిని, రాష్ట్రం యొక్క పరువుని దేశవ్యాప్తంగా సర్వనాశనం చేయాలని ఒక ఫ్యాక్షనిస్ట్ మనోబుద్ధితో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రానికి వ్యతిరేక కార్యక్రమం. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న విషయానికి ఢిల్లీలో ఏం సంబంధం అండి? ఢిల్లీలో ఇతర పార్టీలకు ఏం సంబంధం? నీకు దమ్ము ధైర్యం, నీకు మీసం మొగతనం ఉంటే ఇక్కడ రా. అసెంబ్లీలో నువ్వు చేసింది 5 సంవత్సరాలు ఏంది? 5 సంవత్సరాలు ఒరగబెట్టింది ఏంది? ప్రజలు నీకు ఎందుకు చీగొట్టారు? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 11 సీట్లు నువ్వు తీసుకొని ఆ 11 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తూ అసెంబ్లీలో నువ్వు ఎదుర్కో దమ్ము ధైర్యం ఉంటే. అది లేక అది చేతగాక నువ్వు రాష్ట్రం నుంచి ముఖం తప్పించుకొని ఢిల్లీలో పోయి నువ్వు ధర్నా చేస్తాను. ఎవడు నీ ధర్నా పాల్గొంటాడు? సిగ్గున్నోళ్ళ వల్ల నీ ధర్నాలో కూర్చుంటారా? ఈ రోజు నువ్వు మాట్లాడతావా రాష్ట్రపతి పరిపాలన గురించి? నీ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక అతిపెద్ద పవిత్రమైనటువంటి పండుగ లాంటిది. అది పవిత్రమైనటువంటి ఘట్టం. అలాంటి ఎన్నికల రోజు నీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఈవీఎం బాక్సులు బద్దలు కొడితే వాడిని తన్ని బయటలు కొట్టింది పోయి వాడిని అరెస్ట్ చేస్తే నువ్వు పోయి పరామర్శిస్తావా? ఇందులో నీ యొక్క నిజాయితీ, నీ యొక్క దేశభక్తి ఏముంది? నీ లోపల మైండ్ సెట్ ఏ విధంగా ఉంది? నీ మనోబుద్ధి ఏ విధంగా ఉన్నది? దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఎట్లాగో రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు చీగొట్టారు. దేశవ్యాప్తంగా ఢిల్లీకి పోగానే ఢిల్లీలో ఒక కొత్త నినాదం వేసుకొస్తుంది. ఇలాంటి విషబీజాన్ని, ఇలాంటి విష పురుగుని, ఇలాంటి మృగం లాంటి వ్యక్తిని బయట సభ్య సమాజంలో ఉంచితే సమాజానికి హానికరం. వెంబడే ఒక్కల దోయండి అని చెప్పి తిహార్ జైలుకి పంపిస్తారు ఖచ్చితంగా. ఇది జరగబోతుంది కూడా. ఇది వాస్తవం.